హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ షాబీర్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అతి పురాతనమైన గోరంట్లలోని మాధవరాయని ఆలయం చూద్దాం. నా ఛానల్ను కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్దాం పదండి. ఈ ఆలయంలోకి రాగానే మనకు ఎడమవైపు ఒక కోనేరు కనిపిస్తుంది. ఆలయానికి సంబంధించిన ఈ కోనేరుని చూద్దాం. ఈ ఆలయంలోని కోనేరుకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత గురించి ఇక్కడ లోకల్ పర్సన్ అయినటువంటి అమీర్ సాబ్, రైల్వే రిటైర్డ్ అమీర్ సాబ్ వర్ణ మనకు ఈ కోనేరు గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విందాం. ఈ కోనేరు గురించి ప్రసిద్ధి ఏమంటే, ఇక్కడ చిన్న కుర్రోళ్ళకి ఏదైనా తల మీద పుండ్లు కానీ ఏమన్నా ఉంటే 2 days నీళ్ళు వేస్తే అవి నయమైపోతాయి. చాలా ప్రసిద్ధి చెందిన కోనేరు. ఎవరైనా కానీ చుట్టుపక్కల వచ్చి ఇక్కడ పిల్లలకి ఏదైనా పుండ్లు ఉంటే ఆ నీళ్లు ఒక 2 days వేశారంటే అది 100% మేలుతుంది. ఇది వాస్తవం. ఈ నీళ్లు వాడితే తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా ఎవరైనా వస్తారు? అంటే డైలీ వస్తారా? శుక్రవారము, ఆదివారం 100% మేలైపోతుంది. ఓకే, అంటే ఈ ఆలయంలో ఈ కోనేరు మాధవరాయని గుడికి సంబంధించిన కోనేరు అని చెప్పండి. మాధవరాయని గుడికి సంబంధించిన ఈ కోనేరులో ఈ వాటర్ చిన్నపిల్లలకి ఏమైనా పుండ్లు వచ్చినప్పుడు తల మీద అవి ఈ నీటిని వేస్తే అవి మానిపోతాయంట 2 daysలో. ఇక్కడికి ఇప్పటికి కూడా చాలా మంది వస్తారు. ఆదివారం, శుక్రవారం, ఆదివారాల్లో, ప్రతి వారం శుక్రవారం, ఆదివారాల్లో ఇక్కడికి చాలా మంది విజిట్ చేసి వచ్చి స్నానం చేస్తే కూడా మంచిగా అవుతుందని చెప్పారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం రండి. ఆలయంలోకి రాగానే ఆలయం ఎదురుగా మనకు గరుక్మంతుని విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఆలయం. ఈ ఆలయాన్ని 1354వ సంవత్సరంలో నరసింహ సాలువ వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ముఖ్యంగా శిల్పకళకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒకసారి ఈ శిల్పాలని చూద్దాం. ఈ స్తంభాల మీద రామాయణం, మహాభారతానికి సంబంధించిన ఎన్నో కథలు శిల్పాలుగా చెక్కబడ్డాయి. ఈ శిల్పం చూడండి, ఇక్కడ కృష్ణుని శిల్పం కనిపిస్తుంది మనకు. ఎక్కువగా శ్రీకృష్ణుని శిల్పాలు ఈ స్తంభాల మీద మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఒకటి శిల్పం ఉంది. చాలా ఇద్దరు మనుషులు ఇలా తిరిగినట్టుగా ఒక శిల్పం చాలా చిత్రంగా కనిపిస్తుంది. ఈ స్తంభాల మీద మనము విజయనగర సామ్రాజ్యానికి చెందిన చిహ్నం అన్నమాట. వరాహం, సూర్యుడు, చంద్రుడు, కత్తి, ఈ చిహ్నాన్ని కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ ఈ మండపం పైకప్పు కూడా చూడండి ఒకసారి, చాలా అద్భుతంగా శిల్పకళ కనిపిస్తుంది మనకు. ఈ ఆలయ మండపంలో మనకు కొన్ని శాసనాలు కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ ఒక శాసనం ఏదో కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఒకటి ఉంది.
ఇది సంస్కృత భాషలో ఉన్నట్టుంది. తర్వాత మనం ఆలయం లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ కూడా మనకు ఈ స్తంభాలతో శిల్పకళ కనిపిస్తుంది. తర్వాత మనం గర్భగుడిలోకి వెళ్తే ఇక్కడ మనకు మాధవరాయుని విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయం ప్రధానంగా మహావిష్ణువుకి అంకితం ఇచ్చిన ఆలయం. అందుకే మనకు ఈ విగ్రహం కూడా మనకు విష్ణు ఆకారంలో ఉన్న మాధవరాయుని విగ్రహంగా మనకు కనిపిస్తుంది. అలానే మనం ఒకసారి ఈ ఆలయం వెనుక అంటే చుట్టూ మొత్తం చూద్దాం ఈ ఆలయాన్ని రండి. ఇక్కడైతే మనకు శిల్పాలు అలాంటివి ఏం కనిపించట్లేదు. ఈ గోరంట్లలోని మాధవరాయన్ ఆలయం దాదాపుగా 600 సంవత్సరం క్రితం నాటిది. ఈ ఆలయానికి పుట్టపర్తి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు బెంగళూరు నుంచి 126 కిలోమీటర్లు ఉంది. అలాగే మనకు పెనుగొండ నుంచి చాలా దగ్గరలో ఉంది. సో ఈ ఆలయాన్ని విజిట్ చేసి చూడండి. చాలా చరిత్ర కలిగిన ఆలయం, శిల్పకళ ఇవన్నీ మనకు అద్భుతంగా కనిపిస్తాయి. ఇలాంటి ఇంకా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.